పిల్లలకు పెట్టే ఆహారంలో చక్కెర శాతం ఉంటే డేంజరా? వారి ఎదుగుదలతో పాటు దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుందా? ఇప్పుడు నెస్లే కంపెనీ సెర్లాక్ ఉత్పత్తిలో చక్కెర శాతం ఇలాంటి ఆందోళనలే కలిగిస్తోంది. దాదాపు 3 గ్రాముల చక్కెర ఈ ఉత్పత్తుల్లో ఉందని పరిశోధనలు తేల్చడంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకీ చిన్నపిల్లల ఆహారంలో చక్కెర శాతం ఎందుకు ఉండకూడదు? ఉంటే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి? వైద్యులు ఏమని సూచిస్తున్నారు? పుట్టినప్పటి నుండే మన పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉండాలి. టీవీల్లో చూపించే వ్యాపార ప్రకటనల్లో క్యూట్ బేబీల్లా మన పిల్లలు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదగాలి. ఇదే ఆలోచన ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో దొరికే చిన్నపిల్లల ఆహార ఉత్పత్తులపై అందరి చూపు ఉంటోంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం వాటి వినియోగం చాలానే పెరిగింది. ఈ క్రమంలో ఆ కంపెనీలు వందల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. కానీ ఆ ఆహార పదార్థాల్లో ఆరోగ్యవంతమైన పదార్థాలున్నాయా? అందులోని పదార్థాలు పిల్లలకు మేలు చేస్తున్నాయా? ఇలాంటి అంశాలపై తల్లిదండ్రులు పూర్తి శ్రద్ధ చూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సానుకూల ఆన్సర్ లేదు. అందువల్ల అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో ఇలాగే అనేక సంస్థల ఉత్పత్తులు ఆందోళన కలిగించాయి. విషతుల్యం అయిన ఘటనలు ఉన్నాయి. ఈ పదార్థాల్లో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ పై కూడా అనేక ఆందోళనకర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పదార్థాలు నిషేధాల వరకు వెళ్లాయి. గతంలో మ్యాగీ, బోర్న్విటా లాంటి పదార్థాలపై కూడా అనేక చర్చలు సాగాయి. ఇప్పుడు సెరిలాక్ పై అలాంటి చర్చలే ముందుకొచ్చాయి. భారత్లో విక్రయించే నెస్లే బేబీ ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉందని స్విస్ ఎన్జీఓ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. భారత్తో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇతర యూరోపియన్ మార్కెట్లలో విక్రయించే ఇదే ఉత్పత్తులతో పోలిస్తే ఈ ఉత్పత్తుల్లో అధికంగా చక్కెర ఉందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన నెస్లే తయారు చేసి వివిధ దేశాల్లో విక్రయిస్తున్న దాదాపు 150 బేబీ ఉత్పత్తులను బెల్జియం లాబొరేటరీ పరీక్షించింది. 6 మాసాల శిశువులకు ఉపయోగించే అన్ని 15 సెరిలాక్ ఉత్పత్తుల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదే సమయంలో బ్రిటన్, జర్మనీల్లో విక్రయించే ఉత్పత్తుల్లో ఎలాంటి అదనపు చక్కెరలు లేవు. భారత్లో ఒక్కో ప్యాకెట్లో అదనంగా 2.7 గ్రాముల చక్కెర ఉన్నట్లు తేలింది. ఇథియోపియా, థాయిలాండ్లో విక్రయించే ఉత్పత్తుల్లో దాదాపు 6 గ్రాముల మేర చక్కెర ఉందని నివేదిక వెల్లడించింది. నెస్లే భారతదేశంలో విక్రయించే ప్రతి సెరిలాక్లో 3 గ్రాముల చక్కెరను చేర్చుతోందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో మొత్తం 15 రకాల ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తోంది నెస్లే. ఇందులో చిన్నపిల్లలకు ఆహారంగా పెట్టే సెరిలాక్ బేబీ ప్రొడక్ట్స్ లో ఒక్కో సర్వింగ్ లో సగటున దాదాపు 3 గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. భారతదేశంలో నెస్లే ద్వారా అత్యధికంగా అమ్ముడవుతోన్న బేబీ ఫుడ్ బ్రాండ్లలో 2 అధిక స్థాయి చక్కెరను కలిగి ఉన్నాయనే వార్త ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన నెస్లే అనేక దేశాల్లో శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు చక్కెర, తేనెలను జోడిస్తోందని పరిశోధనలు తేల్చుతున్నాయి. అయితే పిల్లలకు ఉద్దేశించిన ఏ ఆహార ఉత్పత్తుల్లోనూ అదనపు చక్కెరను అనుమతించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసినప్పటికీ భారత రెగ్యులేటర్లు మాత్రం బేబీ ఫుడ్ లో అదనంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ పరిమిత మొత్తంలో కలిపేందుకు అనుమతించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నెస్లే సంస్థ భారతదేశంలో 2022 సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయల విలువైన సెరిలాక్ ఉత్పత్తులను విక్రయించింది. భారత నిబంధనలకు అనుగుణంగా భారతీయ మార్కెట్లో విక్రయించే నెస్లే బేబీ ఉత్పత్తుల్లో అదనపు చక్కెర ఉన్నట్లు స్పష్టంగా లేబుల్స్ పై ముద్రిస్తున్నారు. పైగా గత 5 ఏళ్లలో తాము ఈ ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదనపు చక్కెరలు 30% మేర నెస్లే ఇండియా తగ్గించిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా పిల్లల ఉత్పత్తులకు చక్కెర శాతాన్ని జోడించడం ప్రమాదకరమైన పద్ధతని నిపుణులు చెప్తున్నారు. 2 ఏళ్లలోపు పిల్లలకు వారి ఆహారంలో అదనపు ఉప్పు లేదా చక్కెర ఇవ్వకూడదని అంటున్నారు. భారత్లో ఈ తరహా ముప్పు బాగా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోందని ప్రభుత్వ సర్వేల్లో కూడా వెల్లడైందని అంటున్నారు.